నేటిదిన వాక్య ధ్యానం కొరకు 86వ కీర్తన 17వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు సహాయుడు మాత్రమే కాక ఆదరించేటటువంటి దేవుడు. ఆదరణ. అనేకులు తమ జీవితాలలో పలు సమస్యల చేత, ఇబ్బందుల చేత, తాము ఎదుర్కొనేటటువంటి శోధనల చేత ఎంతో కృంగిపోతూ ఉంటారు. నిరుత్సాహానికి, నిరాశకు గురి అవుతూ ఉంటారు. ఈ జీవితం ఇక చాలు అనేటటువంటి ఆలోచనల చేత వారు ఎంతో వేదన అనుభవిస్తూ ఉంటారు. ఇట్టి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి కావలసింది ఆదరణ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరి స్థితిగతులను తెలిసి ఉన్నటువంటి దేవుడు గనుక నిశ్చయంగా ఆయన మనలను ఆదరించేటటువంటి దేవుడిగా ఉన్నారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు రాయబడినటువంటి వాక్యంలో అక్కడ ప్రవక్తల శిష్యుని భార్యను మనం చూస్తాం. ఓ ప్రక్క తన భర్త ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. రెండవదిగా తమ కుటుంబంలో ఉన్నటువంటి అప్పులను బట్టి అప్పులు ఇచ్చినటువంటి వారు తన 2 కుమారులను వారికి దాసులుగా ఉండుటకై పట్టుకుని పోవుటకు వచ్చారు. ఈ సమయంలో ఆమె ఆదరించబడుటకు ప్రవక్త అయినటువంటి ఎలీషా నొద్దకు ఆమె వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూడగలం. నిశ్చయముగా ఆమె తాను ఆశించిన దానికంటే, తలంచిన దానికంటే అద్భుత రీతిలో ఆమె అప్పులు తీర్చుటకును, ఆమె కుటుంబము బ్రతుకుటకును తగిన గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారి కొరకు అక్కడ చేశారు. ఆమె ఎంతో సంతోషించింది. దుఃఖముతో, భయంతో, బాధతో ఉన్నటువంటి ఆమె జీవితము నెమ్మదిని పొందటానికి కారణమైంది ప్రభు అనుగ్రహించినటువంటి ఆదరణ చేత. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన సమస్య ఏదైనప్పటికీ, మన కష్టం ఏదైనప్పటికీ దేవుని యొద్దకు మనం వస్తే నిశ్చయముగా ఆయన మనలను సమస్యలలోనికి నెట్టివేయక, మనం పడి ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి ఆయన మనలను విడిపించేటటువంటి దేవుడిగా ఉన్నారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరని ప్రభువారు మాట్లాడుతున్నారు. నిజమే, ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఎక్కడ మనం ఆదరించబడతామంటే యెరూషలేములో. మన మనసున్న ఏ స్థితి నుండి అయినా మనం ప్రభు వైపునకు మన మనసు త్రిప్పగలిగితే, దేవుని సన్నిధికి ఆయన పాదాల యొద్దకు మనం రాగలిగితే నిశ్చయముగా ఆదరణకర్త అయిన దేవుడు మనను ఆదరించి బలపరిచి నెమ్మది సమాధానంతో నింపేటటువంటి దేవుడిగా ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో ఆయన మన ఆదరణకర్త అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అలానే యోహాను సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఆయన అక్కడ మరలా మన మధ్య నివాసం చేసే పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్తగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయటను మనం గమనించగలం. గనుక ఏ పరిస్థితిలోనైనా ప్రభువారు మనకు ఆయన ఆదరణకర్తగా ఉన్నటువంటి దేవుడు. అపోస్తులైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనాలుగా ఉన్న రాయబడిన వాక్యంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక అని తెలియచేయటం గమనించగలం. దేవుని ఆదరణ మనలను అనేక విషయాల్లో స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. ఆయన ఇచ్చే ఆదరణ అది నిత్య ఆదరణ. అనుదినము ఆయన చేత ఆదరించబడుటకు
అనుదినము ఆయన పై మన మనసు మనం పెట్టి విశ్వాసంతో ఈ దీవెనకు పాత్రలం కాగలమని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. పలు సమస్యలు మా హృదయానికి వేదనను, భారాన్ని కలుగు చేస్తూ ఉండగా నీ మాట చేత మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు. దైవజనులను, వారు చేయుచున్న సేవా పరిచర్యను దీవించండి. సంఘ పరిచర్ను మీరు ఆశీర్వదించి వర్ధలు చేయండి. నేడు మరి ఒక నూతన సంవత్సరం దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను, నిరాశ నిస్పృహతో ఉన్నవారు ఇప్పుడే నీ మాట వలన కలుగు శక్తి చేత వారు బలము పొందుదురుగాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడి నడిపించునుగాక. ఆమెన్.